జెర్సీ, కృష్ణ అండ్ హిజ్ లీలా, డాకు మహారాజ్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ఆమె ప్రధాన పాత్రలో కిషోర్ కీలక పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కలియుగం 2064. ఆర్కే ఇంటర్నేషనల్ సంస్థపై కెఎస్ రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోద్ సుందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ద్విభాషా చిత్రంగా రూపొందించిన ఈ సినిమా శుక్రవారం తమిళ, తెలుగు భాషలలో ఏకకాలంలో రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేయడంతో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 2064లో మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి? ఆ తర్వాత బతికున్న జనాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది? నెలల తరబడి తిండి లేక మనుషులు ఎలా అయిపోతారు? ఈ క్రమంలో బుద్ధిబలం కలిగిన వారు రెసిడెన్స్లను ఏర్పాటు చేసుకోగా మిగిలిన వారు అల్పజనాలుగా మిగిలిపోతారు. వాళ్ల కోసం పోరాడే వాళ్ళు లిబరేటర్స్గా ఏర్పడతారు. వీళ్లలో ఒకడు శక్తి. ఒకరోజు ఫుడ్ క్యాన్స్ కోసం అతని టీం రెసిడెన్స్ వారి ట్రాక్పై బాంబ్ అటాక్ చేయగా ఆ విషయం రెసిడెన్స్ వారికి తెలిసి లిబరేటర్స్ను ఘోరంగా చంపేస్తారు. వీళ్లలో శక్తి ఒకడే బతికి బయటపడతాడు. అయితే అతను తీవ్రంగా గాయపడడంతో నీళ్ల కోసం, తిండి కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అతనిలానే రతి అనే అమ్మాయి కూడా తిండి కోసం, నీటి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు ఫుడ్ క్యాన్స్ కోసం గొడవ పడతారు. చివరికి రతి శక్తి చేతిలో చనిపోతుంది. తర్వాత రెసిడెన్స్కు చెందిన వారు అటాక్ చేయడంతో శక్తి పారిపోతాడు. ఈ సమయంలో అతనికి ఒక మైక్ దొరుకుతుంది. అందులో ఒక వ్యక్తి సేఫ్ హౌస్లోకి రమ్మని చెప్తాడు. ఆ వెంటనే సేఫ్ హౌస్కి వెళ్తాడు శక్తి. అక్కడ ఇతనికి ఒక వ్యక్తి పరిచయమై తిండి పెడతాడు, నీళ్లు కూడా ఇస్తాడు. అతనికి మాత్రమే అంత అందమైన ఇల్లు, తినడానికి తిండి, నీరు ఎలా దొరుకుతున్నాయి? అతన్ని చంపేసి అక్కడే సెటిల్ అయిపోదామని శక్తి ఆలోచిస్తాడు. మరి అతని ప్లాన్ ఏమైంది? ఆ తర్వాత భూమి అదే ఇంట్లోకి ఎందుకు వచ్చింది? సేఫ్ హౌస్లో ఉన్న వ్యక్తి ఎవరు అనేదే మిగిలిన కథ.